I don't have a simple message today. ఈ రోజు ఒక సింపుల్ ప్రసంగం అయితే లేదు, నాకు మెసేజ్ లేదు. I'll tell I have a simple message. సాధారణంగా చాలా సింపుల్ మెసేజ్ ఈరోజు ఉందని చెప్తూ ఉంటాను మీకు. Today it's not a simple message. ఈ రోజు అయితే అది ఒక సింపుల్ మెసేజ్ కాదు. Let me begin with a question. ఒక ప్రశ్నతో ప్రారంభిస్తాను. Suppose a married woman మరి పెండ్లి అయిన ఒక స్త్రీ is praying for a child. మరి పిల్లల కోసం ఆమె ప్రార్థన చేస్తుంది అనుకుందాం. What should she be prepared for? ఆమె దేనికి సిద్ధంగా ఉండాలి ఆ విధంగా ప్రార్థన చేసినప్పుడు? A married girl wanting a child, praying to God, what should she be prepared for? కాబట్టి మరి పెండ్లి అయిన ఒక స్త్రీ మరి దేవునికి ప్రార్థన చేస్తుంది పిల్లలు కావాలి అని. ఆమె దేనికి సిద్ధపడి ఉండాలి? First of all, she should be prepared for pregnancy. ముందుగా ఆమె ఆ విధంగా ప్రెగ్నెంట్ కావడానికి సిద్ధంగా ఉండాలి, గర్భవతి కావడానికి. My brothers and sisters, సహోదరి సహోదరులారా, it's good to pray and ask God for children. కాబట్టి మంచిదే పిల్లలు కావాలని దేవుడికి ప్రార్థన చేయడం. God is a miracle working God. మన దేవుడు అద్భుతాలు చేసే దేవుడు. I mean, there are so many wonderful testimonies about God supernaturally blessing the womb of a woman in the Bible. కాబట్టి దేవునికి వాక్యంలో కూడా ఒక అద్భుతమైన రీతిలో దేవుడు ఆ విధంగా ఆ గర్భాన్ని తెరిచిన సందర్భాలు ఉన్నాయి. Hannah prayed for a child. హన్నా కూడా ప్రార్థన చేసింది కుమారుడు కావాలని. We see Elizabeth, John the Baptist's mother, receiving a child supernaturally. మరి ఎలిజబెత్ కూడా యోహాను బాప్తిస్మం ఇచ్చే యోహాను యొక్క తల్లి కూడా ఒక అద్భుతమైన రీతిగా కుమారుని పొందుకుంది. Even Mary, the angels told her that you will be with a child, and then she had a child. కాబట్టి మరియా కూడా దేవుని దూతలు చెప్పిన మాట ప్రకారంగా ఆమె కూడా కుమారుని పొందుకుంది. Sarah, Abraham's wife. అబ్రహాం భార్య అయిన శారా కూడా. In all these people getting pregnant, there was a miracle. కాబట్టి వీరందరూ కూడా వారు గర్భవతులు అయిన విధానం మనం చూస్తున్నప్పుడు ఒక అద్భుతమైన రీతిగా వారు ఆ విధంగా గర్భవతులు అయ్యారు. But do you realize none of them had a child without going through that 9 months of pregnancy? కాబట్టి వీళ్ళందరిలో ఎవరు కూడా ఆ 9 నెలల ఆ గర్భం గుండా ఆ కాలం గుండా వెళ్ళకుండా అయితే ఎవరో పిల్లల్ని కనలేదు. This thought came to my mind in the morning. ఈ ఉదయం ఈ యొక్క తలంపు నా మనసుకు వచ్చింది. Many people pray for a child and they want the child without pregnancy. కాబట్టి చాలా మంది పిల్లల కోసం ప్రార్థన చేస్తారు కానీ మరి ఎలా ప్రార్థన చేస్తారంటే గర్భవతులు కాకుండానే పిల్లలు కనాలనుకుంటారు. See, the point that I want to tell you is, మరి నేను చెప్పాలనుకునే మాట ఏంటంటే మీకు, this pregnancy is important. కాబట్టి ఈ విధంగా గర్భం దాల్చడం అనేది ప్రాముఖ్యమైనది. In the book of Genesis chapter 25, మరి 25వ అధ్యాయము ఆదికాండంలో మనం గమనిస్తే there is a miraculous pregnancy again. మరి ఒక అద్భుతమైన రీతిగా ఒకరు గర్భవతి కావడం జరిగింది. Rebecca did not have children for a long time. మరి రెబెకా కూడా చాలా కాలంగా పిల్లలు లేరు. See, Isaac and Rebecca have experienced miracles in their life. కాబట్టి మరి ఇస్సాకు రెబెకా కూడా వారి జీవితంలో కొన్ని అద్భుతాలు చూశారు. Verse 21. 21వ వచనం మనం చూస్తున్నాం. Now Isaac pleaded with the Lord for his wife because she was barren, and the Lord granted his plea, and Rebecca his wife conceived. ఇస్సాకు భార్య గొడ్రాలు గనుక అతడు ఆమె విషయమే యెహోవాను వేడుకొనెను. యెహోవా అతని ప్రార్థన వినును గనుక భార్య అయిన రిబ్కా గర్భవతి ఆయెను. You see, at this time there is dancing, there is praising, and there is wonderful experience and gratitude towards God. కాబట్టి ఇక్కడ వారు ఆ విధంగా సంతోషపడడానికి లేదా నాట్యం వేయడానికి దేవుని యెడల కృతజ్ఞత భావం కలిగి ఉండడానికి ఒక సందర్భం కనబడుతుంది. You see, there is one thing men will never understand. మరి ఒక విషయం మగవాళ్ళకి ఇప్పుడు కూడా అర్థం కాదు. What it is to be pregnant. కాబట్టి గర్భవతిగా ఉండడం అంటే అర్థం ఏంటి? Any man? Nobody understands. కాబట్టి గర్భం దాల్చడం అంటే ఏంటో మగవాళ్ళకి తెలియదు. It's not always rather it is a difficult process, right? 9 months. కాబట్టి 9 నెలలు ఆ విధంగా గర్భంగా ఉండడం అంటే అంత మామూలు విషయం కాదు. Whether it is morning sickness, whether it is feeling drowsy or tiredness, or carrying the weight in your womb, or it could be many things. కాబట్టి ఆ విధంగా గర్భంలో శిశువుని మోయడం కావచ్చు, ఆ బరువు కావచ్చు, లేకపోతే కొన్నిసార్లు అలసిపోవడం కావచ్చు, లేదా మత్తుగా ఉండడం కావచ్చు, లేదా మార్నింగ్ సిక్నెస్ ఇవన్నీ కావచ్చు. But imagine if that is a difficult pregnancy.
ఒకవేళ అది కూడా కొద్దిగా కష్టమైనటువంటి గర్భం దాల్చడం అయిందనుకోండి. Sometimes the experience of pregnancy is so severe that it could be natural for a woman to think it's better to get aborted than go ahead with the pregnancy. కాబట్టి కొన్నిసార్లు ఆ యొక్క సమస్య ఎంత తీవ్రంగా అనిపిస్తుంది అంటే ఇంకా పిల్లలు వద్దు అన్నట్టుగా కూడా అనిపిస్తుంది కొన్నిసార్లు మనకి. See, that's what I want to talk to you about. దాని గురించి ఇప్పుడు నేను మీతో మాట్లాడడానికి ఇష్టపడుతున్నాను. When you want to abort the pregnancy, కాబట్టి ఎప్పుడు ఆ దాల్చిన గర్భాన్ని నువ్వు ఇంకా నాకు వద్దు అని వదులుకోవడానికి ఇష్టపడతావు. I'm not talking about the physical pregnancy. ఏదో భౌతికంగా మన శరీరంలో కలిగే గర్భాన్ని గురించి నేను మాట్లాడడం లేదు. కానీ see, when the word and the spirit meets together, something is conceived in our spiritual womb. కాబట్టి మన యొక్క ఆత్మీయ గర్భములో వాక్యము ఆత్మ కలిసినప్పుడు అక్కడ మనం ఆత్మీయ గర్భములో గర్భం దాల్చడం అనేది జరుగుతుంది. And when that is conceived, you need to go through the process before you actually deliver the child or before you actually experience that miracle. కాబట్టి ఆ అద్భుతాన్ని నువ్వు చూడక ముందుగా లేదా ఆ కుమారుడికి నువ్వు జన్మనివ్వడానికి ముందుగా నీవు ఒక కాలము గుండా ఆ సమయం గుండా నువ్వు వెళ్ళాల్సి వస్తుంది. In verse 22, 22వ వచనం మనం చూస్తే, but the children struggled together within her, and she said, if all is well, why am I like this? So she went to inquire of the Lord. 22వ వచనంలో ఆమె గర్భములో శిశువులు ఒకరితోనొకటి పెళ్ళాడు కనుక ఆమె ఇలాగైతే నేను బ్రతుకుట ఎందుకని అనుకొని ఈ విషయమై యెహోవాను అడుగుటకు వెళ్ళాను. See, in Telugu it is far more direct than in English. కాబట్టి తెలుగులో మనం చూస్తే చాలా నేరుగా ఈ మాట చెప్పినట్టుగా ఉంటుంది ఇంగ్లీష్ భాషతో పోలిస్తే. I mean, why should I be living to suffer this? ఇంత శ్రమ పడడం కోసం బతకడం అవసరమా అన్నట్టుగా అనిపిస్తుంది. See, what was she suffering? ఆమె ఎందుకు ఆ విధంగా శ్రమ పడుతుంది? She was suffering pregnancy, if I have to say. కాబట్టి ఆమె గర్భాన్ని బట్టి మరి కష్టపడుతూ ఉంది. What was this pregnancy? ఈ యొక్క గర్భం దేని గురించి? It was answer of prayer by Isaac. కాబట్టి ఇస్సాకు చేసిన ప్రార్థనకు ఆమె గర్భవతి కావడం అనేది ఒక జవాబుగా ఉంటుంది. We need to realize that this answer of Isaac's prayer was a good thing done by God. కాబట్టి ఇస్సాకు యొక్క ప్రార్థన దేవుడు చేసిన ఒక దేవుడికి ఇచ్చిన మంచి జవాబుగా మనకు కనబడుతుంది. But the one who was carrying that answer, for her it was not a pleasant experience. కానీ ఎవరైతే ఆ యొక్క దేవుడిచ్చిన జవాబుని మోస్తూ ఉన్నారో వారికి మాత్రం ఇది కొంత ఆనందకరమైనటువంటి అనుభవంగా లేదు. We many times hear that you must conceive a vision, you must conceive a dream, and you must carry that dream forward. చాలా సార్లు ఆ విధంగా వింటూ ఉంటాం. మనకు ఒక దర్శనం మనకు కలగాలి, ఒక కళ మనకు కలాలి, అది చూసుకొని మనము దాన్ని చూస్తూ ముందుకు వెళ్ళాలి అని. Conception of a dream or a vision is a powerful thing. కాబట్టి ఒక కళ గాని ఒక దర్శనం గాని నీకు రావడం అనేది చాలా చాలా శక్తివంతమైన విషయం అది. Or when you receive a word and you receive faith and your hope rises up to see the future, it's a wonderful thing. కాబట్టి ఒక వాక్యాన్ని పొందుకున్నప్పుడు దాని వల్ల నీకు విశ్వాసం కలిగినప్పుడు ఆ విశ్వాసం నిరీక్షణ కలిగినప్పుడు అది చాలా అద్భుతమైన విషయం అది. But you must realize it doesn't get over at that point. కానీ మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఆ క్షణంలో అదంతా కూడా పూర్తి కాదు. That conception has to be carried forward till the right time to bring forth the product of conception. కాబట్టి ఏదైతే the fruit. కాబట్టి ఏదైతే నువ్వు కలిగినావో లేకపోతే పొందుకున్నావో దాన్ని నువ్వు కొంతకాలం దాన్ని తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి ఆ యొక్క చివరి ఫలితం వచ్చేంత వరకు. Now Rebecca says, what wrong have I done? కాబట్టి రెబెకా అంటుంది నేను చేసిన తప్పేంటి? Had she done anything wrong? ఆమె ఏదైనా తప్పు చేసిందా? She had not done anything wrong. ఆమె వైపు నుంచి ఆమె ఏ తప్పు చేయలేదు. But what she had conceived was far greater than what she had imagined. కానీ ఆమె గర్భవతి అయినప్పుడు ఆమె ఊహించిన దానికన్నా ఇది చాలా గొప్ప విషయంగా కనబడుతుంది. She never imagined a twin, right? మరి ఇద్దరు ఉంటారని ఆమె ఎప్పుడు అనుకోలేదు. And when God says you don't just have twin, you have two nations inside. కాబట్టి కేవలం ఇద్దరు మాత్రమే కాదు కానీ నీ గర్భంలో రెండు జనములు కన్నా ఉన్నాయని చెప్తున్నాడు దేవుడు. She dreamt of having a child. కాబట్టి ఆమె అనుకుంది ఒక కుమారుడు కావాలనుకుంది. But God dreamt of two nations through her. కానీ దేవుడి యొక్క ఆలోచన ఎలా ఉందంటే ఆమె ద్వారా రెండు జనాంగాలు రావాలని అంటున్నాడు. And that is what she was carrying. అది ఆమె అప్పుడు మోస్తూ ఉంది. My brothers and sisters, సహోదరి సహోదరులారా, the point that I want to tell you is, నేను చెప్పాలనుకున్న మాట ఏంటంటే what you could be carrying inside may be far greater than you have ever imagined. కాబట్టి నువ్వు ఏదైతే మోస్తూ ఉన్నావో అది నువ్వు ఊహించిన దానికన్నా అది చాలా గొప్పదిగా ఉండే అవకాశం ఉంది. Many times people question, I have received this promise,
why am I still suffering? కాబట్టి కొంత అంటుంటే నాకు ఈ వాగ్దానం వచ్చింది అయినా కూడా నేను ఎందుకు శ్రమ పడుతూ ఉన్నాను? You see, it's a difficult pregnancy. అది ఒక కష్టమైనటువంటి ఆ యొక్క ప్రెగ్నెన్సీలా కనబడుతుంది ఇక్కడ Because మనకి. what is inside of you is greater than what you could ever imagine. కాబట్టి నువ్వు ఊహించిన దానికన్నా కూడా నీలో ఉన్నది చాలా గొప్పదిగా ఉంటూ ఉంది. Oh my brothers and sisters. కాబట్టి సహోదరి సహోదరులారా, See, God's plans for us are great. కాబట్టి దేవుడికి మన విషయంలో ప్రణాళికలు గొప్పవిగా ఉన్నాయి. But we must know, for that great plan to be manifested, the preparation also needs to be great. కాబట్టి అంత గొప్ప ప్రణాళిక మన జీవితంలో నెరవేర్చబడాలంటే దానికి సరిపోయేంత సిద్ధపాటు కూడా మన జీవితంలో ఉండాలి. Some of the examples are in the Bible are amazing. కొన్ని ఉదాహరణలు వాక్యంలో ఉన్నాయి, అవి చాలా అద్భుతమైనటువంటి ఉదాహరణలుగా మనకు ఉన్నాయి. You see, Joseph, he received a dream. మరి యోసేపు కూడా ఒక కలను పొందుకున్నాడు. ఆయన What was the dream? ఆ కల ఏంటి? That he was in a position of authority. ఆయన ఒక మంచి అధికారంలో ఉన్నట్టుగా, నాయకుడిగా ఉన్నట్టుగా, to such an extent that even his brothers and his father and mother had to bow down to him. మరి ఎంత ఉన్నత స్థాయి అంటే ఆయన తండ్రి ఆయన అన్నలు కూడా ఆయన ఎదుట మోకాలు ఉంటారు. అంత గొప్ప స్థాయి. Great vision. గొప్ప దర్శనం అది. Great plan, great purpose. కాబట్టి మంచి ఉద్దేశం, గొప్ప ప్రణాళిక. He received it in him. ఆయన దాన్ని పొందుకున్నాడు తనలో తాను. But the pregnancy of that vision was very, very painful and difficult. కాబట్టి ఈ కలను ఆయన గర్భముగా దాల్చినప్పుడు ఆ యొక్క కాలం ఏదైతే ఉందో అది చాలా శ్రమతో కూడిన కాలంగా చూస్తూ ఉన్నాం. We all know what kind of situations Joseph went through. కాబట్టి మనందరికీ తెలుసు ఎటువంటి పరిస్థితులు లేకుండా యోసేపు వెళ్ళాల్సి వచ్చిందో. I mean, it is easy to give up at that moment. కాబట్టి ఆ క్షణంలో ఇంకా నాకు ఇవన్నీ వద్దు అని అనుకోవడానికి ఆస్కారం ఉంది. See, let me tell you one thing. ఒక మాట మీకు చెప్తున్నాను. If any time you come to a point where you feel like giving up, మరి ఎప్పుడైనా ఈ విధంగా మీరు ఒక స్థితికి వచ్చి ఇంకా నా వల్ల కాదు, ఇంక ఇక్కడ ఆగిపోతాను అనిపించినప్పుడు, first of all, don't think you are alone. కాబట్టి మొట్టమొదటిగా అంటే మీరు ఒక్కర్లే ఆ విధంగా ఉన్నారని అనుకోకండి. I think everybody goes through that. మనలందరూ కూడా అటువంటి స్థితి గుండా వెళ్ళే వాళ్ళే. See, that's the point. Even Jesus was in the garden of Gethsemane. మరి గెత్సెమనే తోటలో కూడా యేసు వారు కూడా ఆ స్థితికి వచ్చిన వాడే. Take this cup away. ఈ యొక్క పాత్రను తీసేయని చెప్తాడు. But not my will, yours be done. ఆయన కూడా నా చిత్తం కాదు నీ చిత్తమే అంటాడు. He was ready to go through the fulfillment of God's dream in him. కాబట్టి ఆయనలో దేవుడిచ్చినటువంటి దర్శన కళను ఆయన పూర్తి చేయడానికి, దాని గుండా వెళ్ళడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. See, I'm not just talking to you as simple people. కాబట్టి మిమ్మల్ని చూస్తున్నప్పుడు మీరు ఏదో ఒక సాధారణమైన వ్యక్తులు అన్న ఉద్దేశంతో నేను మాట్లాడడం లేదు. I'm talking to you as leaders. మిమ్మల్ని ఒక నాయకులుగా చూస్తూ నేను మాట్లాడుతున్నాను. I'm talking to you as people who will accomplish great things for God. మరి దేవుని కోసం గొప్ప కార్యాలు చేసే వ్యక్తులుగా మిమ్మల్ని చూస్తూ మాట్లాడుతున్నాను. But remember, it's not going to happen just like that. కానీ అది మామూలుగా జరిగే విషయం కాదు. అది You have to go through that process of pregnancy to bring forth a full grown normal child. కాబట్టి ఆ విధంగా ఆ గర్భాన్ని దాల్చి ఆ క్రమము గుండా, ఆ సమయం గుండా నువ్వు వెళ్ళాలి. అప్పుడు పూర్తిగా అన్ని విధాలు ఎదిగినటువంటి ఆ యొక్క శిశువు బయటికి వస్తారు. If you are not prepared for that, దానికి నువ్వు సిద్ధంగా లేకపోతే your pregnancy may wear you out. కాబట్టి నువ్వు ఏదైతే గర్భాన్ని దాల్చావో అది దాదాపుగా నీలో నీరసాన్ని కలిగిస్తుంది. You see, God started from Egypt with people of Israel. కాబట్టి ఇశ్రాయేలుతో మరి ఐగుప్తులో దేవుడు ఆ ప్రయాణాన్ని ప్రారంభింపజేస్తాడు. Where was the destination? ఎక్కడికి పోవాలి వారు? The land flowing with milk and honey. మరి ఆ యొక్క పాలు తేనెలు ప్రవహించే దేశానికి వారు పోవాలి. I want you to imagine as if you are that one person on the day of Passover walking out of Egypt. కాబట్టి మీరు కూడా మిమ్మల్ని ఊహించుకోండి, మీరు ఆ ఒక వ్యక్తిగా ఉన్నారు. ఆ యొక్క పస్కా దినమున మీరు కూడా ఐగుప్తులో నుంచి బయటికి వచ్చే గుంపులో మీరు ఉన్నారు. Wouldn't there be excitement? మరి ఒక విధమైనటువంటి ఆ ఉత్సాహం మనలో ఉంటుందా ఉండదా? Yes. Joy, సంతోషం ఉంటుంది. praising God, దేవుని స్తుతిస్తూ ఉంటారు. all those things are there అవన్నీ కూడా ఉంటాయి. because they were looking forward to the land flowing with milk and honey. ఎందుకంటే వారు ఆ పాలు తేనెలు ప్రవహించే దేశం వైపు చూస్తున్నారు. కాబట్టి place where they will live in the houses they have not built. కాబట్టి ఎక్కడైతే వాళ్ళు ఇల్లు కట్టని ఇళ్లలో వాళ్ళు ఉండబోతున్నారు, they will enjoy the furniture which they have not bought. కాబట్టి వారు కొననటువంటి ఆ యొక్క ఫర్నిచర్ వారు అక్కడ వాడబోతున్నారు. they will have the vineyards which they have not planted. కాబట్టి ద్రాక్ష తోటలు వారు నాటకపోయినా కూడా వారిని కలిగి ఉండబోతున్నారు.
were ready to walk towards that. కాబట్టి దానికి పొందడానికి వారు సిద్ధంగా ఉన్నారు, అటువంటి వెళ్ళడానికి. Many of them would have imagined it next day or next week. కాబట్టి చాలా మంది అనుకోని జీవితం అంటే ఒక రోజు లోపల లేకపోతే ఒక వారం లోపల అక్కడికి వెళ్ళిపోతామని చెప్పి. But you see, the pregnancy period was 40 long years. కాబట్టి వారి ఆ గర్భకాలం ప్రసవకాలం మీద ఉంది, అది దాదాపుగా 40 సంవత్సరాలు పట్టింది. You know, some of them actually were ready to go back to Egypt during that process. కాబట్టి ఆ యొక్క క్రమంలో కొంతమంది ఐగుప్తుకు తిరిగి వెళ్ళిపోవడానికి కూడా సిద్ధపడ్డారు. What I want to tell you is, నేను మీకు ఏమని చెప్పాలనుకుంటున్నానంటే, God has not forgotten the promise that he has given. మరి దేవుడు ఆయన చేసిన వాగ్దానాన్ని ఆయన మర్చిపోలేదు. You know, people sometimes tell we must remind God his promise. కొన్నిసార్లు అంటారు కదా, అంటే దేవుడికి ఆయన వాగ్దానం మనం జ్ఞాపకం చేయాలంటారు. I'll tell you, you don't need to remind him. నువ్వు దేవుడికి ఆ విధంగా జ్ఞాపకం చేయాల్సిన అవసరం లేదు. Why? ఎందుకు? Because he has not forgotten. ఎందుకంటే ఆయన మర్చిపోలేదు కాబట్టి. He never forgets. ఆయన ఎప్పుడు మర్చిపోడు కాబట్టి. You see, the reminding is for yourself, my brother, my sister. కాబట్టి ఆ విధంగా మీరు ఎందుకు జ్ఞాపకాన్ని తెచ్చుకోవాలంటే అది మన కోసం, నీ కోసం, నా కోసం. That you may remember that when God says it, he is able to do it. కాబట్టి దేవుడు చెప్పినప్పుడు ఆయన ఆ మాట నెరవేర్చడానికి ఆయనకి సామర్థ్యం ఉందన్న విషయం మనము జ్ఞాపకాన్ని తెచ్చుకుంటాం. He is never a second late, never a second early. కాబట్టి ఆయన ఒక క్షణము కూడా ఆలస్యంగా రాడు, ఒక క్షణం కూడా ముందే రాడు. He always is on right time. కాబట్టి సరైన సమయంలో, ఖచ్చితమైనటువంటి ఆ సమయంలో ఆయన వస్తాడు. But you see, until that time, కానీ అప్పుడు వరకు ఆ సమయం ఉందే, there is a process for all of us. అదంతా కూడా మనం ఒక క్రమం గుండా వెళ్ళాల్సి వస్తుంది. We cannot bypass that process. దాన్ని దాటి మనం వెళ్ళడం మనకి సాధ్యం కాదు. You can't have, you know, baby conceived in the womb and next moment you can't bring it forth. కాబట్టి గర్భం దాల్చిన వెంటనే తర్వాత క్షణంలోనే మనం తిరిగి ఇదిగో శిశువుని బయటికి తెస్తానంటే కుదరదు. For every single promise of God to be fulfilled in your life, there is what we call in medical language incubation period. కాబట్టి దేవుడు ఇచ్చిన ప్రతి వాగ్దానం కూడా నీ జీవితంలో నెరవేర్చబడాలంటే మెడికల్ భాషలో ఇంక్యుబేషన్ పీరియడ్ అంటారు. That means the period for which that needs to remain inside a womb. కాబట్టి ఏ సమయం, ఎంతవరకు సమయం అయితే గర్భంలో ఆ శిశువు ఉండాల్సి వస్తుందో అది ఆ సమయం. అది A child inside the womb needs nourishment. కాబట్టి లోపల గర్భంలో ఉండగా శిశువుకి కావాల్సినటువంటి పోషక ఆహారాలు కావాలి, needs protection. ఆయనకి భద్రత కావాలి. And unless and until we are ready to do that, my brothers and sisters, we may not even receive the conception. కాబట్టి అలా చేయడానికి మనం సిద్ధంగా లేకపోతే మనం గర్భం దాల్చడం కూడా కష్టమే. Everybody wants to be great. ప్రతి ఒక్కరు కూడా గొప్పగా ఉండాలని ఇష్టపడతారు. They are only looking at the end result. అందరూ కూడా ఏంటంటే ముగింపులో వారికి ఉన్నటువంటి ఫలితాన్నే వారు చూస్తూ ఉన్నారు. And my brothers and sisters, సహోదరి సహోదరులారా, cannot receive that end result till you go through that beginning to mid process. కాబట్టి ఆ ప్రారంభం నుండి ఆ మధ్య ద్వారా ఆ చివరికి వెళ్ళేంత వరకు ఆ ఏదైతే ముగింపులో ఉందో అది మనం పొందుకోలేము. Think about that day when David was anointed. కాబట్టి జ్ఞాపకం చేసుకోండి, ఆ విధంగా దావీదు అభిషేకాన్ని పొందిన తర్వాత You see, he was taking care of the sheep. ఆయన గొర్రెలు కాచుకుంటూ ఉన్నాడు. And suddenly he gets a call. ఆయనకు ఒక పిలుపు వచ్చింది, You have to go home. ఇంటికి రావాలి నువ్వు అని చెప్పి. Because Samuel the prophet is there. ఎందుకంటే సమూయేలు ప్రవక్త వచ్చాడు. He had no idea what was happening over there. అక్కడ ఏం జరుగుతుందో ఈయనకి ఏమీ తెలియదు. Imagine, he comes in front of Samuel. మరి శామ్యూయేలు ముందుకు ఆయన వచ్చినప్పుడు Samuel pours oil and says, "This is the king of Israel." అప్పుడు ఆయన మీద ఆ యొక్క ఆయిల్ పూసే రాసి ఆయన అంటాడు, ఇదిగో ఈయన ఇశ్రాయేలు రాజు అని. Imagine you are there. ఆ పరిస్థితుల్లో నువ్వు ఉన్నావు అనుకో, And oil is poured and said, "You are the king of Israel." అప్పుడు నీ మీద కూడా ఆ నూనె పోసి ఇదిగో నీవు ఇశ్రాయేలుకి రాజు అన్నారనుకో, What would go through your mind? నీ మనసు గుండా ఎటువంటి ఆలోచనలు వెళ్తూ What ఉంటాయి? would be the first thing? మొట్టమొదటిగా నీకు ఏమనిపిస్తుంది? Wow. వావ్ అనిపిస్తుంది కదా. Correct, huh? Yes, I'm going to be the king. కాబట్టి నేను రాజును కాబోతున్నాను, ఆ ఉత్సాహం కనబడుతుంది మీలో. But the thing is, he did not become a king next day. కానీ రెండవ రోజు ఆయన రాజు కాలేదు, మరుసటి దినము. Do you realize what he must be going through? కాబట్టి దాన్ని బట్టి ఆయనకి ఏమవుతుందో మీకు అర్థమైందా? You see, incubation period had just started when the word was proclaimed over him. కాబట్టి ఆ యొక్క మాట ప్రకటించబడిన తర్వాత అప్పటి నుంచి ఆయనకి ఆ ఇంక్యుబేషన్ పీరియడ్ అనేది ప్రారంభమైంది. And you may be and you will be many times tempted to abort during that incubation period. కాబట్టి ఆ సమయంలో గుండా నువ్వు వెళుతుండగా చాలా సార్లు అందులో నుంచి నువ్వు బయటికి రావడానికి ఇష్టపడతావు. I can't go through
this anymore. ఇది చాలా కష్టంగా ఉంది, నా వల్ల కాదు దీని గుండా వెళ్ళడం. Can I tell something? ఒక మాట మీకు చెప్పమంటారా? Do you believe in Jesus? మీకు యేసు ప్రభువునందు విశ్వాసం ఉంది కదా? Yes. Do you believe in his word? ఆయన వాక్యం మీద మీకు విశ్వాసం ఉందా? Then you do not have liberty to say I can't take it anymore. కాబట్టి అలా ఉన్నట్లయితే మీరు ఇంకా నా వల్ల కాదు అని చెప్పే ఆ స్వతంత్రం మీకు లేదు. Because Bible says no temptation has seized you more than what you can bear. కాబట్టి మనం భరించే దానికన్నా ఎక్కువగా ఏ శోధన కూడా మనకు రాదు. Hallelujah. That means you can bear. అంటే నువ్వు ఆ శోధనను భరించగలుగుతావు. You can go through. దాని గుండా నువ్వు వెళ్ళగలుగుతావు. You can endure. దాన్ని నువ్వు భరించగలుగుతావు, సహించగలుగుతావు. The devil will try to force you, tempt you, suggest you to abort the mission. కాబట్టి ఆ యొక్క అపవాది అయితే నీకు ఒక సలహాలు ఇవ్వడానికి, సూచనలు ఇవ్వడానికి, ఏదో విధంగా నువ్వు ఆ యొక్క అందులో ముందుకు పోకుండా నేను ఆపడానికి వాడి ప్రయత్నం వాడు చేస్తాడు. But you must be ready to tell, no matter what, I'm going to have this child. కాబట్టి నువ్వు ఎలా ఉండాలంటే ఏది ఏమైనా కానీ ఈ పిల్లవాడిని అయితే ఈ శిశువుని నేను కంటాను. I am going to see the fulfillment of my promise. మరి నాకు వచ్చినటువంటి వాగ్దానం యొక్క నెరవేర్పుని నేను చూస్తాను. For David, it took almost 15 to 17 years. దాదాపుగా 15 నుంచి 17 సంవత్సరాల సమయం పట్టింది దావీదుకి. You know, in between he tried to help God. మరి ఇంత మధ్యలో దేవుడికే సహాయం చేయాలనుకున్న ఆలోచన కూడా ఆయనకు వచ్చింది. He thought, if I become king's son-in-law, that's an easier way to the palace. కాబట్టి రాజుగారికి అల్లుడు అయితే నాకు చాలా సులభంగా నేను అంతఃపురంకి వెళ్ళిపోతాను. It didn't work out. ఆ విధంగా చేయడం అదేం కాలేదు ఆయనకి. I'll tell you, any of your desperate, stupid attempts are not going to hasten the process. కాబట్టి నువ్వు తొందరపడి నువ్వు ఏదో మూర్ఖత్వంతో చేసే ఏ పని కూడా ఆ క్రమంలో ఒక సమయాన్ని తగ్గించలేదు. I always tell this example, right? ఎప్పుడు ఈ ఎగ్జాంపుల్ నేను చెప్తూ ఉంటాను. Two brothers, while they were walking on a ground, మరి ఇద్దరు అన్నదమ్ములు లేదా సహోదరులు నడుస్తూ ఉన్నారు. they saw one chicken egg. వారికి ఒక గుడ్డు కనబడింది, కోడిగుడ్డు. And the egg was a little shaking. అది కొంచెం లోపల కదులుతా ఉంది. And that small fellow asked his Anna, మరి చిన్న తమ్ముడు అన్నాడు అన్నతో, that Anna, what is this happening? ఇక్కడ లోపల ఏం జరుగుతుందన్నా అన్నాడు. గుడ్డు కదులుతుంది. He said, you know, in that egg there is a small baby chick. కాబట్టి ఇదిగో ఆ గుడ్లో చిన్న పిల్ల ఉంది, కోడి పిల్ల ఉంది. It's trying to come out. అది బయటికి రావడానికి ప్రయత్నం చేస్తుంది. But it's not strong enough. అది సరిగా బలంగా లేదు కాబట్టి That's why it's not coming out. అది బయటికి రాలేకపోతుంది. Oh, this small fellow felt so much of compassion. అప్పుడు ఈ చిన్న పిల్లవాడికి చాలా దయగలిగింది. So he came to that egg afterwards. ఆ తర్వాత ఆ కోడిగుడ్డు దగ్గరికి వెళ్ళాడు. Very carefully, surgically, he broke that egg. చాలా జాగ్రత్తగా ఏదో ఆపరేషన్ చేసినట్టుగా దాన్ని మొత్తానికి గుడ్డుని పగలగొట్టాడు. The baby chick came out. అప్పుడు కోడిపిల్ల బయటకు వచ్చింది. And struggled a little bit. కొంచెం ఇట్లా కొద్దిగా కష్టపడింది. And died. చచ్చిపోయింది. Why? ఎందుకు? Because it came out before time. అది రావాల్సిన సమయం కన్నా ముందే బయటికి వచ్చింది కాబట్టి. Bypassing the process does not bring healthy results. కాబట్టి ఆ విధంగా ఒక క్రమంలో వెళ్ళాల్సిన మనము ఆ క్రమాన్ని తప్పించి ముందుకు వెళ్తే మనం అనుకున్నటువంటి ఫలితం మనకి రాదు. We need to let God do. కాబట్టి దేవుడు ఆ క్రమం గుండా అయితే ఆయన పని మనం చేయనివ్వాలి. We need to wait for God's time. దేవుడి యొక్క సమయం కోసం మనం ఎదురు చూడాలి. I don't know who was talking to me yesterday or day before yesterday. మరి నిన్న లేదా మొన్నటి దినమున ఎవరో నాతో ఈ మాట మాట్లాడుతున్నారు. Most of the breakthroughs in the Bible are after the desert. కాబట్టి చాలా వరకు గొప్ప మార్పులు వాక్యాలు ఎప్పుడు కలిగాయంటే అవి ఒక అరణ్యం గుండా వారు వెళ్ళిన తర్వాతనే. Joshua was telling that. జాషువా మాట చెప్తూ ఉన్నాడు. You see, every breakthrough is after the desert, right? కాబట్టి ప్రతి విధమైనటువంటి ఆ యొక్క వాళ్ళకి మార్పులు అయితే గొప్ప ఎప్పుడు జరిగాయంటే For people of Israel it was after the desert. కాబట్టి ఇశ్రాయేలు వారు కూడా అరణ్యం గుండా వెళ్ళిన తర్వాత, For Jesus after the desert. మరి యేసు వారు కూడా అరణ్యంలో శోధింపబడిన You will తర్వాత. find many examples like that. అటువంటి ఉదాహరణలు బైబిల్లో చాలా కనబడతాయి మనకి. See, do not call it a desert period, call it an incubation period. కాబట్టి అది ఏదో ఒక అరణ్యంలో మన ప్రయాణం అని అనుకోకుండా అది మన దేవుడు పెట్టిన క్రమంలో ఆ ఇంక్యుబేషన్ లో మనం ఉండే ఒక సమయంగా మనం చూడాలి. Hallelujah. Hallelujah. God is preparing you during that period to handle what he's going to give you. కాబట్టి ఆయన ఏదైతే ఇవ్వబోతూ ఉన్నాడో దాని కోసము నిన్ను ఇప్పుడు సిద్ధం చేస్తున్నాడు ఆ సమయంలో. You know, if Joseph had not to handle
Potiphar's house or prison, it would have been a completely new experience to handle the whole nation's economy. కాబట్టి ఆ విధంగా యోసేపు ఒకవేళ పొతిఫరు భార్య విషయంలో కావచ్చు, అయితే ఆ ఐగుప్తు యొక్క చెరసాల విషయంలో కావచ్చు, ఆయన సరిగా లేకపోతే, జాగ్రత్తగా లేకపోతే, అనుభవం లేకపోతే ఆయన ఐగుప్తు మీద ఆ విధంగా నాయకుడు అయ్యేవాడు కాదు. David went through training before he actually took over the reins as a king of Israel. ఇశ్రాయేలు మీద రాజుగా ఆయన మారడానికి ముందుగా దావీదు కూడా ఒక తర్పీదు గుండా వెళ్ళాడు. God has not forgotten what he has promised you. కాబట్టి దేవుడు మర్చిపోలేదు ఆయనకి చెప్పిన మాట. He remembers very, very well. అది బాగా ఆయనకు గుర్తుంది. And he is able to perform whatever he has promised. ఆయన ఏదైతే వాగ్దానం చేశాడో దాన్ని నెరవేర్చడానికి ఆయన సామర్థ్యం కలిగిన వాడుగా ఉన్నాడు. But are you able to handle it? కానీ దాన్ని హ్యాండిల్ చేయగలిగిన స్థాయిలో నువ్వు ఉన్నావా? See, incubation period is where you are prepared to handle it. కాబట్టి ఆ యొక్క సమయం ఏదైతే ఆ యొక్క క్రమం తీసుకుంటుందో దానికి నువ్వు అక్కడ సిద్ధపరచబడుతూ ఉన్నావు. That's why Bible tells about Abraham. అందువల్ల అబ్రహాం గురించిన మాట రాయబడింది వాక్యంలో. Through faith and patience he received his promise. కాబట్టి ఆయన తన వాగ్దానం ఎలా పొందుకున్నాడంటే విశ్వాసం ద్వారా, అదే విధంగా ఓర్మి కలిగి, ఓర్పు కలిగి తన వాగ్దానాన్ని ఆయన పొందుకున్నాడు. I want to take you to one of my favorite scriptures. మరి నేను నాకు ఇష్టమైనటువంటి వాక్య భాగాలు ఒక వాక్య భాగాన్ని మీకు చూపెడతాను. Book of Hebrews, మరి హెబ్రీ గ్రంథం చూద్దాం. chapter 10, 10వ అధ్యాయము verse 35. 35వ వచనము. Therefore do not cast away your confidence, which has great reward, for you have need of endurance, so that after you have done the will of God, you may receive the promise. కాబట్టి మీ ధైర్యమును విడిచిపెట్టకుడి, దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానం కలుగును. మీరు దేవుని చిత్తం నెరవేర్చిన వారే వాగ్దానం పొందు నిమిత్తము మీకు ఓరిమి అవసరమై ఉన్నది. God will fulfill his promise. దేవుడు తన వాగ్దానాన్ని నెరవేరుస్తాడు. You have done your job. నీవు చేయాల్సిన పని నువ్వు చేశావు. Let God do his job according to his plan. ఆయన ప్రణాళిక చొప్పున దేవుడు చేయాల్సిన పని మనం చేయనిద్దాం. It may be tomorrow you will receive the promise. మరి రేపటి దినమున నీవు ఆ వాగ్దానాన్ని పొందుకుంటావేమో, It may take more time. లేదా అంతకన్నా ఎక్కువ సమయం పడుతుందేమో. But don't give up. కానీ మీరు ఆ విధంగా మధ్యలో ఆపేయకండి. I do not know to whom God is speaking these words. ఈ మాట ఎవరితో మాట్లాడుతున్నాడో నాకైతే తెలియదు. దేవుడు God మాట్లాడుతున్నాడు. is telling you, do not abort. కాబట్టి దేవుడు మీకు చెప్తున్నాడు, ఆ విధంగా మీరు అబార్ట్ చేయకండి, లేకపోతే దాన్ని ఆపేయకండి. Wait, I am at work. నేను పని చేస్తున్నాను, నువ్వు కాస్త ఓపిక కలిగి ఉండు. God knows what he is going to give you. ఆయన నీకేమి ఇవ్వాలనుకుంటాడో ఆయనకు తెలుసు. You know, when God gave Rebecca pregnancy, మరి దేవుడు ఆ విధంగా రెబెక్కాకు ఆ గర్భవతిగా అయినప్పుడు she చేసినప్పుడు was expecting one child. ఆమె ఒక శిశువు అని అనుకుంటూ ఉంది. Let me repeat. మాట మళ్ళీ చెప్తాను. When God gave pregnancy to Rebecca, కాబట్టి దేవుడు రెబెక్కాకు ఆ విధంగా గర్భం ధరించే విధంగా అయినప్పుడు she was dreaming of or expecting one child. ఆమె ఆలోచన ప్రకారం ఒక శిశువు కోసం ఎదురు చూస్తూ ఉంది. But God dreamt of two nations. కానీ దేవుడు మాత్రము రెండు ఆ జనముల గురించి ఆయన ఆలోచిస్తూ ఉన్నాడు, కలగంటున్నాడు. God is able to do exceedingly abundantly above all that you can think or pray by the power that is working in you. కాబట్టి మనలో పనిచేస్తున్న ఆయన క్రియా శక్తిని బట్టి మనం అడిగేదానికన్నా ఊహించడానికన్నా దేవుడు అత్యధికంగా చేయ శక్తి గలవాడుగా ఉన్నాడు. If you are going to be satisfied, you know, dreaming of just one, where God is dreaming of two nations, you may be surprised with the struggles that you're going through. కాబట్టి ఒక శిశువు కొరకు మాత్రమే నువ్వు ఆలోచిస్తూ కలగంటూ ఉంటే, దేవుడు ఆయన వైపు నుంచి రెండు జనాంగాలు నీలోంచి రావాలని అని కోరుతూ ఉంటే, అప్పుడు నువ్వు ఆశ్చర్యపోతావు ఆ క్రమాన్ని చూసినప్పుడు. You know, I have learned one thing. ఒక విషయాన్ని నేనైతే నేర్చుకున్నాను. God does not hide things from us. మన నుంచి దేవుడు ఏది కూడా దాచిపెట్టాడు. God hides things for us. కానీ మన కోసము కొన్ని ఆయన దాచి ఉంచుతాడు. That this is at the right time I will reveal. ఇది సరైన సమయంలో నేను బయలుపరుస్తాను అని See, చెప్పి. the ram was always there on Mount Moriah. మరి మొరియా పర్వతం మీద ఆ గొర్రెపిల్ల ఉంది.
పొట్టేలు ఉంది. It was hidden from the eyes of Abraham. కానీ అది అబ్రహాము కనులకి అది కనబడలేదు. But when he offered his son Isaac, his eyes were open to see the ram. అప్పుడు ఇస్సాకును ఆయన ఆ విధంగా సమర్పించినప్పుడు ఆయన కనులు తెరవబడ్డాయి, దీన్ని చూడగలిగాడు. God has not left you alone. నిన్ను దేవుడు ఒంటరిగా విడిచిపెట్టలేదు. Psalms chapter 91 verse 15 Bible tells, మరి కీర్తన 91:15 చెప్పిన మాట ఏంటంటే, he will be with you in your trouble. నీ యొక్క శ్రమల్లో కూడా ఆయన నీకు తోడుగా ఉంటాడు. That means during your incubation, your pregnancy, he will be with you. అనగా ఆ గర్భాన్ని ధరించి ఆ క్రమము గుండా కాలం గుండా నువ్వు వెళ్తూ ఉండగా ఆయన నీకు తోడుగా ఉంటాడు. When the things are getting hard for you, he is standing by your side. అప్పుడు ఎప్పుడైతే నీకు ఇంకా కొద్ది కష్టంగా అనిపిస్తూ ఉన్నప్పుడు ఆయన నీ ప్రక్కనే ఉంటాడు. When your pregnancy is becoming unbearable, remember he is still standing with you to make it bearable for you. కాబట్టి ఎప్పుడైతే ఆ యొక్క గర్భాన్ని ఆ విధంగా మోయడం నీకు చాలా అసాధ్యంగా చాలా కష్టంగా అనిపిస్తున్నా కూడా ఆయన నీ ప్రక్కనే ఉండి అది ఆ విధంగా దాన్ని మోయడానికి సహాయం చేస్తాడు. You see, as we read in Hebrews, మరి హెబ్రీలకు మనం చదివినప్పుడు I want to read further. కొంచెం చదువుదాం ఇంకా ముందుకెళ్ళి. Verse 37. 37. He says, for yet a little while, and he who is coming will come and will not tarry. కాబట్టి ఇంకా కాలము కొంచెంగా ఉంది, వచ్చుచున్నవాడు ఆలస్యం చేయక వచ్చును. I know it's becoming difficult for you. నాకు తెలుసు నీకు ఇది కష్టంగా ఉంది. But it's not beyond your capacity. కానీ నీ యొక్క సామర్థ్యాన్ని మించిందేమీ కాదు అది. Hold on, wait, just for a little while. కొంచెం ఓపిక పట్టు. And now just shall live by faith, but if anyone draws back, my soul has no pleasure in him. కాబట్టి నా ఎదుట నీతిమంతుడైన వాడు విశ్వాసములుగా జీవించును, కానీ అతడు వెనుక తీసిన ఎడల అతని యందు నా ఆత్మకు సంతోషం ఉండదు. This is a strong word. ఇది చాలా బలమైనటువంటి మాటగా చూస్తున్నాం. God did not say, if you are not able to bear, it's okay, you can give up. కాబట్టి దేవుడు అయ్యో నీ నొప్పి భరించలేకపోతున్నావా, పర్వాలేదు అయితే నువ్వు వదిలేయి ఆపేయి అని చెప్పొచ్చు. If your struggles are going, you think you're going beyond your capacity, it's okay, you can go back. కాబట్టి నీ శ్రమలు కొంచెం నువ్వు భరించడానికి కష్టంగా నిన్ను మించి ఉన్నాయా, పర్వాలేదు అయితే నువ్వు అక్కడ పని ఆపేసి నువ్వు వెనక్కి వెళ్ళిపోవచ్చు. God says, I will not be happy with you. కానీ అలా చేస్తే నాకు నీ మీద సంతోషం ఉండదు. If you give up, I will not be happy with you. కాబట్టి నువ్వు ఆ విధంగా వెనుక తీసిన ఎడల నాకు నీ విషయంలో సంతోషం ఉండదు. But I like the next scripture. ఆ తర్వాత మాట నాకు బాగా నచ్చింది. But we are not of those who draw back to perdition, but of those who believe to the saving of the soul. అయితే మనం నశించుటకు వెనుక తీయ వారము కాము గాని ఆత్మను రక్షించుకొనుటకు విశ్వాసం కలిగిన వారమై ఉన్నాము. God is telling you, I know you're not the people who will draw back. కాబట్టి దేవుడు చెప్తున్నాడు, అంటే మీరు నశించేవారు కాదు, అయితే వెనక్కి వచ్చేవాళ్ళు కాదు. మీరు వెనక్కి వెళ్ళిపోయేవారా? Are you going to draw back? వెనక్కి వెళ్ళిపోయేవారా మీరు? No, pakka. You tell your neighbor. పక్కన వారికి చెప్పండి, I'm not going to draw back. నేనైతే వెనక్కి వెళ్ళేవాడిని కాదు. I will not draw back. నేను వెనక్కి వెళ్ళేవాడిని కాదు. My brother, సహోదరుడా, you also don't draw back. నువ్వు కూడా వెనకంజ వేయకు. Hallelujah. Don't draw back. వెనకంజ వేయకండి. Don't draw back. వెనకంజ వేయకండి. Don't draw back. వెనక్కి వెళ్ళేదే లేదు. Don't draw back. No way. ఎట్టి పరిస్థితుల్లో కూడా వెనక అడుగు వేసేదే లేదు. Hallelujah. Hallelujah. Because he is walking with us. ఎందుకంటే ఆయన మనతో కలిసి నడుస్తున్నాడు కదా. If you see, you know, the whole the counsel of the Bible, కాబట్టి దేవుని యొక్క వాక్యం యొక్క సారాంశాన్ని మనం చూస్తే, when God says I will be with you, మరి దేవుడు నేను మీతో ఉన్నాను అన్న మాట చెప్పినప్పుడు, or I will strengthen you, మిమ్మల్ని బలపరుస్తానని చెప్పినప్పుడు, this is all promises during this incubation period. కాబట్టి ఆ ఇంక్యుబేషన్ సమయం గుండా నువ్వు వెళ్తూ ఉండగా ఆ సమయానికి సంబంధించిన వాగ్దానాలు ఇవన్నీ కూడా, when you receive that miracle, నువ్వు అద్భుతాన్ని పొందుకున్న తర్వాత, there is no doubt that God is there with you, right? అప్పుడు ఎటువంటి అనుమానం ఉండదు నీకు దేవుడితో ఉన్నాడని చెప్పి. But until you receive that miracle, you need to be told again and again and again and again and again, do not give up, God is with you. కాబట్టి ఆ అద్భుతాన్ని పొందుకోవడానికి ముందుగా అనేక సార్లు నీకు ఈ మాట చెప్పబడాలి, ఎందుకంటే నువ్వు విడిచిపెట్టవద్దు, తప్పకుండా నెరవేర్చబడుతుంది కార్యమని. See my brothers and sisters, సహోదరులారా, temptations will come. శోధనలు వస్తూ ఉంటాయి. Like, you know, it came for Abraham. అబ్రహాముకు వచ్చినట్టుగా వస్తూ ఉంటాయి. Sarah brings Hagar and says, come on, let's help God. కాబట్టి మరి శారా హగర్ను తీసుకొచ్చి దేవుడికి మనం సాయం చేద్దాం. It doesn't work. ఆ విధంగా అది పనిచేయదు. You trying to hasten will not work. కాబట్టి ఏదో నువ్వు తొందరపడి ఏదో చేద్దామని ప్రయత్నం చేస్తే అది పని చేయదు. But my brothers and sisters, బట్ సహోదరులారా, when God has promised, కానీ దేవుడు వాగ్దానం చేసినప్పుడు, sometimes it just happens step by step, you begin to see the transformation.
కాబట్టి ఒక స్టెప్ తర్వాత ఇంకో స్టెప్ ఆ విధంగా ఆ యొక్క మార్పు నువ్వు చూస్తూ ఉంటావు. Sometimes just one moment, God prepared David for so many years, and then suddenly at Ziklag, people come and make him king. కాబట్టి అనేక సంవత్సరాలుగా దేవుడు దావీదు సిద్ధం చేశాడు. ఆ సిక్లగలో ఉండగా ప్రజలు వచ్చారు, అప్పటికప్పుడు ఆయన రాజుగా చేశారు. Sometimes it could be just step by step taking you there. కాబట్టి అక్కడ వరకు వెళ్ళాలంటే కొన్నిసార్లు ఒక అడుగు తర్వాత ఇంకొక అడుగు మనం వేయాల్సి ఉంటుంది. It's okay. అయినా పర్వాలేదు. Whatever way God wants to take us, let him do that. ఆయన ఏ మార్గం గుండా ఎలా తీసుకుని వెళ్ళాలనుకుంటున్నాడో అలా ఆయన్ని మనం తీసుకుని వెళ్ళే విధంగా చేద్దాం. You hold on to God. కానీ నువ్వు మాత్రం దేవుని పట్టుకొని ఉండు. I'll tell you one important thing. ఒక ముఖ్యమైన మాట మీకు చెప్తా నేను. When we are going through that incubation, కాబట్టి అటువంటి ఆ యొక్క ఇంక్యుబేషన్ పీరియడ్ గుండా మనం వెళ్తూ ఉండగా devil will try to shake us. అప్పుడు అపవాది మాత్రం మనం కొంచెం మనల్ని వాడు భయపెట్టడానికి వాడు ప్రయత్నం చేస్తాడు. You all have experienced some of the other time shaking. కాబట్టి ఆ విధంగా అటువంటి భయాందోళనకి మీరు గురయ్యారా మీ జీవితంలో? Sometimes our thoughts begin to shake. కొన్నిసార్లు మన తలంపులు కూడా మనల్ని కదిలిస్తూ ఉంటాయి. Sometimes our words change. కొన్నిసార్లు మన మాటలు కూడా మనం మారిపోతాయి. Our attitudes change. మన యొక్క స్వభావం మారిపోతుంది. The way you look at things change. నువ్వు ఇతరుల విషయాలు చూసే విషయం కూడా మారిపోతుంది. You know what you should do at that time? ఆ టైంలో నువ్వు చేయాల్సింది ఏంటో తెలుసా? Run to your brother or sister and say, brother, I am shaking, please hold me. కాబట్టి అసలు నీ సహోదరికి లేదా సహోదరికి నువ్వు వెళ్ళి ఆయన గట్టిగా పట్టుకొని, ఇదిగో నువ్వు నన్ను గట్టిగా పట్టుకో, ఎందుకంటే నేను కొంచెం భయాందోళనకు గురవుతున్నాను. Don't feel proud, or don't think that you can manage it all alone. కాబట్టి ఏదో అహంభావంతో లేదా గర్వంతో లేదు నా వల్ల అవుతుంది నేను చేయగలుగుతాను ఆ విధంగా అనుకోవద్దు. When you go to your brother or sister, కాబట్టి ఒక సహోదరి దగ్గరికి నువ్వు వెళ్ళినప్పుడు, when your brother or sister holds it, says, come on, don't worry my brother, we are there together. అప్పుడు ఆ సహోదరుడు నీ మీద చేయి వేసి, సహోదరుడు నువ్వేమి ఆందోళన చెందొద్దు, మేము మీతో ఉన్నామని చెప్పి నీకు ధైర్యాన్ని ఇచ్చినప్పుడు heart gets strengthened. అప్పుడు నీ హృదయం బలపరచబడుతుంది. Hallelujah. హల్లెలూయా. That is where the fellowship is important, my brothers and my sisters. మరి అక్కడ ఒక సహవాసానికి ఉండే ప్రాముఖ్యత మనకు తెలుస్తూ ఉంది. I'm here to tell you today, ఈ రోజు ఇక్కడ నిలబడి ఈ మాట చెప్తూ ఉన్నాను. God is planning something big in our lives. మన జీవితంలో దేవుడు ఏదో గొప్పది ఆయన ప్రణాళిక కలిగి ఉన్నాడు, చేస్తున్నాడు. I think I said it wrong. I said God is planning. మరి దేవుడు ఆ విధంగా ఒక ప్లాన్ చేస్తున్నాడని చెప్పాను. God has already planned. కానీ దేవుడికి ప్రణాళిక ముందే ఉంది నీ విషయంలో. And I am right in telling that it's in incubation period. మరి ఇంకొక మీట నేను నిజంగా చెప్తున్నా అంటే ఆ యొక్క ఇంక్యుబేషన్ పీరియడ్లో మనం ఉన్నామనగా ఆ క్రమం గుండా వెళ్ళాల్సిన సమయం ఇది. Hallelujah. That's why he says, yet a little while, he who is to come will come and will not tarry. He will not delay even 1 minute. అందుకని ఈ మాట అంటే వచ్చుచున్నవాడు ఆలస్యం చేయకవచ్చును, ఇక కాలం బహు కొంచెముగా ఉన్నది అని చెప్తున్నాడు. Hallelujah. హల్లెలూయా. But hold on my brothers and sisters. ఆయన కాబట్టి సహోదరులు మీరు దేవుణ్ణి గట్టిగా ఆ విధంగా పట్టుకొని ఉండండి. Do not give devil a chance to enter in and shake more. కాబట్టి అపవాది మీ లోపలికి ప్రవేశించి మీకు ఇంకా గందరగోళం సృష్టించకుండా చూసుకోండి. Sometimes just going with wrong people can shake us yet more. కాబట్టి కొన్నిసార్లు మరి ఆ తప్పుడు వ్యక్తులతో మనం ఉంటున్నప్పుడు ఇంకా మనం ఎక్కువ గందరగోళానికి గురవుతాం. When you go to the right people, you get strengthened from all around. అదే విధంగా సరైన వ్యక్తుల దగ్గర మనం వెళ్ళినప్పుడు ఇంకా మనకి బాగా బలపరచబడతాం. God is trying to tell us, మరి దేవుడు మనకు చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాడు, please do not abort. కాబట్టి మీరు మీ ప్రయాణాన్ని లేకపోతే ఇక కాలాన్ని మీరు మధ్యలోనే ఆపేయకండి. Wait. ఆగండి. I am at work. నేను పని చేస్తూ ఉన్నాను. God works things not just in our lives but all over the world for things to happen correctly for you. కాబట్టి కేవలం నీ జీవితంలో మాత్రమే కాకుండా దేవుడు చుట్టూ అంతా కూడా పని చేస్తున్నాడు. అవన్నీ పని చేస్తుండగా వాటిని బట్టి నీ జీవితంలో సరైన విషయంలో సరైన సమయంలో పనులు జరుగుతాయి. You may have only you in mind. నువ్వు మాత్రం నీ గురించే ఆలోచించుకుంటున్నావు. But can you imagine God is working for, what's the population of earth? ప్రపంచం యొక్క జనసంఖ్య ఏంటి? 7.7 billion. God is working for 7.7 billion people. కాబట్టి దేవుడు ఆ విధంగా 7.7 బిలియన్ ప్రజల కోసం ఆయన పని చేస్తున్నాడు, ప్రపంచ జనాభా కోసం. And never goes wrong. ఆయన ప్రణాళిక ఎప్పుడు కూడా తప్పిపోదు. Hallelujah. హల్లెలూయా. But you know the advantage we have? మనకుండే ఒక అడ్వాంటేజ్ ఏంటో తెలుసా మీకు? God is covenant responsible for us. ఆయన మన విషయంలో ఒక నిబంధన కలిగి ఉన్నాడు. He has taken the responsibility to fulfill what he has promised in our life. కాబట్టి మన జీవితంలో ఆయన ఏదైతే చేస్తానని చెప్పి ఒక వాగ్దానం చేశాడో దాన్ని నెరవేర్చే విషయంలో ఆయన మనతో ఒక ఒప్పందంలో ఒక నిబంధనలో ఉన్నాడు. Hallelujah.
Hallelujah. There are many more points in my mind. నా మనసులో ఇంకా చాలా ఆలోచనలు ఉన్నాయి. But I think what God wanted to communicate, He has communicated. నేను అనుకుంటున్నాను దేవుడు ఏదైతే చెప్పాలనుకుంటున్నాడో అది చెప్పాడు అనుకుంటున్నాను. Amen. It is better that I shut up. కాబట్టి ఇక నేను ఆగిపోతేనే మంచిది. But before I do that, నేను ఆ విధంగా చేయడానికి ముందుగా, is there anyone amongst you who is shaken? మీలో ఎవరైనా ఆ విధంగా భయపడుతూ లేకపోతే భయాందోళనకు గురవుతూ ఉన్నటువంటి వారు ఉన్నారా? వణుకుతున్నారంటే ఏం చేయాలో తెలియదు. God has promised. దేవుడు చెప్పాడు, వాగ్దానం ఇచ్చాడు. But the situation is such that sometimes your confidence, your faith, your prayer, everything is shaken. కానీ చుట్టూ ఉన్న పరిస్థితుల్లో చూస్తున్నప్పుడు ఆ ధైర్యం కానీ, నిబ్బరం కానీ, లేకపోతే ఆ దేవుని మీద ఉండే విశ్వాసం ఇవన్నీ కూడా కొంచెం కింద మీద అవుతున్నాయి. Would you like to stand up? అలా అనిపిస్తే మనం లేచి నిలబడదామా? Maybe all of us will stand up. అందరం నిలబడదాం. So that nobody will feel shy to stand up. కాబట్టి ఆ విధంగా ఎవరు సిగ్గుపడకుండా అందరం కలిసి నిలబడదాం. But if you would like, you can come forward. ఒకవేళ నీకు కావాలనుకుంటే నువ్వు ముందుకు రావచ్చు. I am going to request the worship team to come and lead us in worship. మరి వర్షిప్ టీం ముందుకు వచ్చి వాళ్ళు వర్షిప్లో నడిపిస్తారు. Remember, today is the day of your strengthening. కాబట్టి ఈ రోజున నీవు బలపరచబడే దినముగా ఈ దినాన్ని నువ్వు చూడాలి. I'm not here to tell you that you will receive your miracle tomorrow. ఏదో రేపటి దినం లోపల నీ అద్భుతం నీకు వచ్చేస్తుంది అని నేను చెప్పడానికి ఇక్కడ లేను. But I'm here to tell you, కానీ ఇక్కడ నిలబడి నేను ఏం చెప్తున్నానంటే, you will experience the hand of God telling, don't worry my son, don't worry my daughter, I am with you through your struggle. కాబట్టి ఆ శ్రమల గుండా నువ్వు వెళ్తూ ఉండగా నేను నీతో ఉన్నాను నా కుమారుడా, నా కుమార్తె అని చెప్పి దేవుడు నీ భుజాన్ని తాకినట్టుగా ఆ అనుభవాన్ని నువ్వు చూస్తావు ఈ రోజు. Even Mary's conception was a miracle, right? కాబట్టి మరియ కూడా గర్భం దాల్చడం అనేది ఒక అద్భుతం కదా. But the birth of Jesus was even more glorious. కానీ యేసు ప్రభువుకి జన్మ అంతకన్నా చాలా మహిమకరంగా మనం చూస్తాం. But the period between the conception and the birth of Jesus Christ was not a comfortable time for Mary. కాబట్టి యేసు ప్రభుని గర్భం ధరించిన సమయం మొదలుకొని ఆయన జన్మించేంత వరకు కూడా ఆ సమయం అనేది మరియమ్మకి అంత ఆహ్లాదకరంగా సుఖంగా ఉండే సమయం కాదు. But she held on to what God spoke. ఆయన కూడా దేవుడు చెప్పిన మాటను గట్టిగా పట్టుకుంది. Today I believe God will strengthen you to hold on to what He has spoken to you. కాబట్టి ఈ రోజు నా నమ్మకం ఏంటంటే దేవుడు నిన్ను బలపరుస్తాడు ఆయన చెప్పిన మాటను నువ్వు పట్టుకునే విధంగా. Hallelujah, Jesus. Hallelujah. Come on, let's worship the Lord, and as you worship the Lord, expect His touch. మీరు దేవుని మనం కలిసి ఆరాధిద్దాం. మనం ఆరాధిస్తుండగా దేవుడు మనల్ని తాకుతాడు. అనుభవం కోసం ఎదురు చూద్దాం. Within
Lord, for every dream, every vision, every promise that is conceived in us by your word and by your spirit. ప్రభా మీ ఆత్మ ద్వారా మీ వాక్యం ద్వారా మాలో గర్భం దాచిన ప్రతి ప్రభా మరి మీ యొక్క వాగ్దానాన్ని బట్టి దర్శనాన్ని బట్టి కళను బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. And we come forth before you with all that. వాటన్నిటితో కలిపి మీ దగ్గరికి వస్తూ ఉన్నాం. You have promised and you are able to fulfill it, O Lord. మీరు వాగ్దానం చేశారు, ఆ వాగ్దానం నెరవేర్చే సామర్థ్యం మీకు ఉంది. But as we are going towards that fulfillment, ఆ యొక్క నెరవేర్పు దిశగా మేము ప్రయాణం చేస్తూ ఉండగా we ask for your strengthening within us. ప్రభా మాలో మీ యొక్క బలాన్ని మేము కోరుకుంటూ ఉన్నాం. Every kind of shaking be gone away. మరి ప్రతి విధమైనటువంటి ఆ యొక్క గందరగోళము, ఆ భయాందోళనలన్నీ కూడా వెళ్ళిపోవును గాక. Every discouragement and every kind of negativity within us be gone in Jesus' name. ప్రతి విధమైన నిరుత్సాహం కావచ్చు, లేకపోతే ఆ యొక్క వ్యతిరేకంగా ఆలోచించే విషయాలు కావచ్చు, అవన్నీ కూడా యేసు ప్రభు నామములో వెళ్ళిపోవును గాక. I pray that every one of us be strengthened within. నా ప్రార్థన ప్రభు ప్రతి ఒక్కరు కూడా మాలోంచి మేము బలపరచబడాలి. That we may draw strength, O Lord, from what you have spoken. మీరు చెప్పిన మాటల్లోంచి మేము ఆ యొక్క బలాన్ని సంపాదించుకొని And move forward boldly towards the fulfillment. కాబట్టి ధైర్యముగా ఆ యొక్క నెరవేర్పు దిశగా మేము ముందుకు సాగాలి. Strengthen us, Lord. మమ్మల్ని బలపరచండి ప్రభువా. We can do all things only when you strengthen us. ప్రభు మీరు బలపరిచినప్పుడే మేము సమస్తాన్ని కూడా చేయగలుగుతాం. Help us, Lord. ప్రభు సహాయం చేయండి. In Jesus' name. యేసు నామములో ప్రార్థిస్తున్నాం. Amen. ఆమేన్. Hallelujah. I'm not going to give up. I'm going to receive my promise, my brother. కాబట్టి నేను దేవుని వాగ్దానాన్ని పొందుకుంటాను, నేను విడిచిపెట్టను మధ్యలో. Do you also have the same confession? అదే మాట చెప్తారా? I'm going to receive my promise. విడిచిపెట్టము, I'm not going to give వెనకంజ వేయము. I'm going to receive my promise. Come on. నా వాగ్దానం నేను పొందుకుంటాను. You can tell each other. I'm going to receive my ప్రతి ఒక్కరు promise. చెప్పండి, నా వాగ్దానం నేను పొందుకుంటాను. I am not going to give up. I am వదిలేదే not లేదు, going to ప్రసక్తే give up. లేదు. నా I am వాగ్దానం not going to give up. నేను వదిలేదే లేదు, నా వాగ్దానం నేను పొందుకుంటాను. Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా.